నాకు ఫెలిసిటేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ అలాగే మన స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ నాకు గురువులుగా విద్య నేర్పించినటువంటి మా టీచర్స్ అందరినీ తలుచుకుంటూ మీ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. సో మీ యొక్క లెక్చరర్స్ అందరినీ చాలా బాగా సత్కరిస్తున్నారు. చాలా చక్కగా జరుగుతుంది ప్రోగ్రామ్. కాకపోతే అనుకున్న టైం కొంచెం డిలే అవుతుంది. 5 o'clock స్టార్ట్ చేయమన్నాను, బాగా లేట్ నడుస్తుంది. సో కాబట్టి నేను ఎక్కువసేపు స్పీచ్ తీసుకోను. కానీ మన జిఎస్పి అదేవిధంగా శ్రీకరి బ్రాంచెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈరోజు September 5th ఈరోజు చేసుకుంటే దాని వాల్యూ బాగుంటుంది. ఏదో ఒక రోజు చేసుకుంటే ఆ వాల్యూ పెద్దగా ఉండదు. కొంతమంది September 5 రూపంలో ఎప్పుడో సండేనో మండేనో చేసుకుంటున్నారు. కానీ ఈ రోజుకున్నటువంటి ఆ ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని ఇవాళే చేయాలి అన్న ఆలోచనతో మీరందరూ కూడా రెడీ అయ్యారు. దానికి మన స్టాఫ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా చాలా బాగా చేయిస్తున్నారు. రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ ఆల్సో ఇది ఈ ప్రోగ్రామ్ యూట్యూబ్ లైవ్ వెళ్తూ ఉంది. మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రామ్ వస్తూ ఉంది. ఇది అంటే దీన్ని చూసేవాళ్ళు మీ పేరెంట్స్ చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళ యొక్క రిలేటివ్స్ అందరూ చూస్తున్నారు. వీళ్ళు కాకుండా ఎంటైర్ ఏపీ మొత్తంలో ఏపీలో ఉండేటువంటి అన్ని నారాయణ కాలేజెస్కి మన యూట్యూబ్ లింక్ని ఫార్వర్డ్ చేశాను. అన్ని కాలేజెస్కి అంటే ఏపీలో ఉండే అన్ని కాలేజీల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ చెక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో కాబట్టి మన ప్రోగ్రాం చాలా బాగా జరగాలని, మన టీచర్లను సత్కరించే మెయిన్ కార్యక్రమం చాలా బాగా జరగాలి. చాలా బాగా జరిగింది. సగమే అయింది. సీనియర్ లెక్చరర్స్ని అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని ఇప్పుడు మనం ఫెలిసిటేట్ చేశారు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే జేఎల్స్ వాళ్ళందరినీ కూడా మరలా ఫెలిసిటేషన్ చేస్తాం. మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా అందరినీ గౌరవించండి. స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. అదే మూడ్ను కంటిన్యూ చేయండి. ప్రోగ్రామ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. జస్ట్ నేను ఒక 5 minutes టైం తీసుకుంటానమ్మా, ఎక్కువ టైం తీసుకోవటంలా. ఒక 5 minutes జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి నేను చెప్పేటువంటి విషయం మీద. సక్సెస్ చేశారు ఈ టీచర్స్ సందర్భంగా. మీరందరూ ఎలా ఉండాలో వాళ్ళు మనకు చాలా రకంగా చెప్పారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు లెక్చరర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ఎవరైనా సరే పాఠాలు చెప్పేటువంటి వాళ్ళని గౌరవించండి. వాళ్ళని గౌరవించిన తర్వాత వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టగలిగినటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. ఇప్పుడు ఎల్కేజీ నుంచి మీరు చదివితే ఇప్పటి వరకు మీరు వచ్చిన తర్వాత మీ మైండ్లో అన్ని క్లాసెస్కున్న టీచర్లు గుర్తు రాకపోవచ్చు, కానీ కొంతమంది చాలా పర్టికులర్ గుర్తొస్తారు. అంటే వాళ్ళ ఇంప్రెషన్ మీ మీద ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్లో కూడా అందరు లెక్చరర్స్ అందరూ ఎఫర్ట్స్ చేస్తున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత, ఒక 6 సంవత్సరాల తర్వాత ఈ లెక్చరర్స్లో కొంతమందిని మీరు పర్టికులర్గా మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు. అలాగే మన దగ్గర ఉన్న వైస్ ప్రిన్సిపల్స్ విషయంలో అవ్వచ్చు, ప్రిన్సిపల్ విషయంలో అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు మీకు చాలా మంచి చెప్పినటువంటి ప్రతి ఒక్కళ్ళు. అంటే ఒక లెక్చర్ అంటే లెసన్స్ చెప్పడం వరకు మాత్రమే కాదు, ఒక లైఫ్ గురించి, లైఫ్ స్కిల్స్ని పెంపొందించే విధంగా ఆ లెక్చర్ ఉండాలి అన్న ఉద్దేశంతో తన యొక్క ఆలోచనల్ని మీ జీవితానికి ఉపయోగపడే విధంగా చెప్తారు తప్ప ఏదో ఊరికనే మీకు మార్కులు రావాలి, మార్కులు వస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారన్నది కాదు. మార్కులు అనేది క్రైటీరియా కాదు. మార్కుల కోసం ఎవ్వరూ కూడా టెన్షన్ పడద్దు, అసలు స్ట్రెస్ తీసుకోవద్దు. మార్క్స్ కంటే ఇంపార్టెంట్ ద థింగ్ ఈజ్ ద కాన్సెప్ట్. మెయిన్ థింగ్ కాన్సెప్ట్స్ని ఎవరైతే పర్ఫెక్ట్ చేసుకోగలుగుతారో, నారాయణ కోర్ కాన్సెప్ట్స్ని మీరు గనక పర్ఫెక్ట్ చేయగలిగితే
అంటే ఒక్కొక్క చాప్టర్లో రోజుకి 10 క్వశ్చన్స్ 10 బిట్లైనా సరే మనం చదివితే ఆ తర్వాత వారంలో మరలా ఆ 60 బిట్లని కూడా మరలా రివైజ్ చేయగలిగితే ఇలా చాప్టర్ టు చాప్టర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తే ఎన్సీఆర్టీ కోర్ కాన్సెప్ట్ మెటీరియల్ ఏదైతే ఇచ్చామో ఆ మెటీరియల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల మీరు మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ ఎంసెట్లో కానీ ఖచ్చితంగా మగ క్వశ్చన్కి ఆన్సర్ని చేసే పొజిషన్లోకి రాగలుగుతారు. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నామో మీకు మేము మెటీరియల్స్ ఇప్పిస్తున్నామో ఆ ప్రీవియస్ ఇయర్స్ని క్వశ్చన్స్లో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే డైరెక్ట్గా అది వస్తుందని కాదు, అలాంటి మోడల్స్ వస్తాయి. ఈ మోడల్ నువ్వు చేయగలిగితే ఎగ్జామ్లో వచ్చే ఎటువంటి క్వశ్చన్ అయినా సరే నువ్వు గ్యారంటీ చేసే స్థాయికి వస్తావు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ టీచర్స్ డే రోజు మీరందరూ ఒక ప్లెడ్జ్ తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని మీరు ఒక షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోండి. షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోకపోతే వాళ్ళు చెప్పిన క్లాసెస్ అంతా వేస్ట్ అయిపోతాయి. లెక్చరర్లు క్లాస్ చెప్పేది అనేక రకాల బుక్స్లో నుంచి తీసుకున్నటువంటి మెయిన్ పాయింట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు సపరేట్ చేసి మీకోసం క్లాసెస్లో బోర్డు మీద చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన ప్రతి విషయంలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా షార్ట్ నోట్స్ తయారు చేసి ఒక బుక్ పెట్టుకుని ఒక మ్యాథ్స్కి, ఒక ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి షార్ట్ నోట్స్ కనుక మెయింటైన్ చేస్తే దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యే భాషలో రాసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత, అడ్వాన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ షార్ట్ నోట్స్ని చదువుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. కానీ చాలా మంది సార్లు చెప్పేది వింటున్నారు తప్ప ఒక నోట్స్ని తయారు చేసుకోవటం. సో ఎప్పుడైతే నువ్వు ఆ సీరియస్గా ఒక షార్ట్ నోట్స్ని తయారు చేసుకుంటావో ఖచ్చితంగా మీరు ఐఐటికి వెళ్తారు. నేను ఈరోజు చెప్తున్న మాట మర్చిపోవద్దు. లెక్చరర్స్ని గౌరవించే పద్ధతి, వాళ్ళు చెప్పినటువంటి పని చేస్తే, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం చేస్తే ఈరోజు చేసుకునేటువంటి టీచర్స్ డే సక్సెస్ అయినట్టు. అంటే టీచర్స్ డే జరిపిన తర్వాత మీరు ఏ రకంగా చదువుకుంటున్నారు, వాళ్ళు చెప్పినవి ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది ఆ సక్సెస్ డిపెండ్ అయి ఉంది. అలాగే మరి మన క్యాంపస్లో టీచర్స్ సెలబ్రేషన్స్ 2 ఒకేసారి జరగాలని పట్టుబట్టి నేను 2 ఒకేసారి చేయిస్తున్నా 2 బ్రాంచ్ల్లో. అలాగే విజయవాడలో ఉండేటువంటి హాస్టల్ బ్రాంచెస్ ఇదే నారాయణ తీసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్వరు కూడా ఈ రోజు టీచర్ సెలబ్రేషన్స్ చేయట్లా. గర్ల్స్ క్యాంపస్ వాళ్ళు కూడా చేయలే. మన జిఎస్పి శ్రీకరి వాళ్ళు టీచర్ సెలబ్రేషన్ చేస్తున్నారు ఈ రోజున. ఈ రోజు గర్ల్స్ క్యాంపస్ వాళ్ళ క్లాసెస్ యాన్యువల్ జరుగుతున్నాయి, నో సెలబ్రేషన్స్. ఈ రోజు వాళ్ళకి ఏమి లేవు, సో మీకున్నాయి. కాబట్టి మనం చేసుకున్న ఈ సెలబ్రేషన్స్ లైవ్ లో వాళ్ళు కూడా చూడాలని నేను వాళ్ళు కూడా పెట్టా లైవ్. కాబట్టి మీరు వేసేటువంటి ప్రోగ్రామ్స్ లెక్చరర్ని సన్మానించినది ప్రతిదీ కూడా వాళ్ళు చూడాలి, ప్రతి ఒక్కరిని చూడాలి, మీ లైఫ్లో మెమరీస్గా ఉండాలి. కాబట్టి ఎవరు కూడా మనం చేసే ప్రతి ప్రోగ్రామ్ని ఇక్కడ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే జస్ట్ ఒక 2 minutes నేను స్క్రీన్ మీద కొన్ని పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ నేను చూపిస్తున్నాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇదే జిఎస్పి శ్రీకరి జస్ట్ ఈ నార్మల్ బ్యాచెస్తో, అంటే ఐఐటిలో సిఓ స్పార్క్ ప్రోగ్రామ్, సూపర్ 60 ప్రోగ్రామ్, అలాగే ఏఐఈలో ZFTB ప్రోగ్రామ్, ఈ తక్కువ ప్రోగ్రాంలో అతి తక్కువ ఫీజున్న ప్రోగ్రామ్ నుంచి మొట్టమొదటగా నేను విజయవాడ వచ్చినప్పుడు సీట్లు వచ్చినది కేవలము 6 సీట్లు. సో అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తుంటే ఒక నిమిషం గ్రాఫిక్ 52 సీట్లకు రాగానే అమ్మో 52 వచ్చాయా అని ఒక్కసారిగా ఎంటైర్ నారాయణ బ్రాంచెస్ అన్ని కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. అరే నేను టార్గెట్ పెట్టుకున్నాను, ఎలాగైనా దీన్ని పెంచి ఒక ఫిగర్కి వెళ్ళాలి అని. వెళ్ళినప్పుడు చాలా కష్టము అని నాతో పాటు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, స్టాఫ్ ఆ రోజున అన్నారు, సార్ 52 దాటడం అంటే చాలా కష్టం, 52 సీట్లు తెచ్చుకుంటూ ఉంటే చాలా కష్టం కదా, మీరు 52 దాటించాలంటున్నారు, సో చాలా కష్టం సార్. లేదు మన సో ఆ సంవత్సరం మరి ఎవరు ఊహించినట్టుగా 92 సీట్స్ వచ్చాయి. 92 సీట్స్ వచ్చిన తర్వాత స్టాఫ్ ఇంకా సార్ దిస్ ఈస్ ద సాచురేషన్ పాయింట్, దిస్ ఈస్ ద సాచురేషన్, అయిపోయింది సార్, ఇంకా మనం ఇంతకంటే వెళ్ళలేము అని డిసైడ్ అయిపోయారు. ఆ ఇయర్లో రకరకాల ప్రయత్నాలు చేశాం.
సో ఆ ప్రయత్నాల ఫలితమే 92 కాస్త ఎంత అయింది, 121. ఎక్సలెంట్ నెంబర్. స్టేట్ లో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మన జిఎస్బి క్యాంపస్ శ్రీకరి భవన్ లో ఇంత పొటెన్షియల్ ఉందా, ఇన్ని ర్యాంకులు వచ్చాయంటే మామూలు కాదు కదా, ఇన్ని సీట్ తెచ్చుకున్నారు. ఎక్సలెంట్. 121 సీట్స్. కోర్ కాన్సెప్ట్ డ్రైవ్ చేశాం, ప్రాక్టికల్స్ రూపంలో మరల చేయించాం, వాళ్ళ చేత వర్క్ చేయించాం. నేను అంటే అర్థం నాతో పాటు ప్రతి స్టాఫ్ మెంబర్, ఎవ్రీ స్టాఫ్ మెంబర్ చాలా ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్న ఫలితమే ఈ సంవత్సరం ఎంతమంది వచ్చాయమ్మా, 126. అంటే ఏ మాత్రము తగ్గేదేలే. గ్రాఫ్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది, గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. సో మనము అన్ని ఎక్కడ కూడా అసలు ఇలా నెంబర్ ఆఫ్ సీట్స్ మన ప్రోగ్రామ్స్ రాలేదు. ఓన్లీ హ్యాపెండ్ ఇన్ జిఎస్బి క్యాంపస్ అండ్ శ్రీకరి భవన్ మాత్రమే. సో ఒక్కసారి మరి ఇంత సక్సెస్ కారణమైనటువంటి ప్రిన్సిపాల్స్ కి, వైస్ ప్రిన్సిపాల్స్ కి, ఎంటైర్ ఎస్ఎల్స్, జేఎల్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా ఒక్కసారి మీరు క్లాప్స్ తో వాళ్ళందరికి అభినందన తెలియజేయాలి. ఎక్కడికి వెళ్ళారు, ఐఐటీలో ఎక్కడ, ఎన్ఐటీలో ఎక్కడ, ట్రిపుల్ ఎక్కడ, జిఎఫ్టీ ఎక్కడ, అదేవిధంగా వాళ్ళు ఏ స్కూల్ నుంచి వచ్చారు. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. నాన్న ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాడు, ఐఐటి మెడ్రాస్. ఐఐటి మెడ్రాస్ లో ఉంటే ఏ స్కూల్ నుంచి వచ్చారు చూడండి ఒకసారి. గుంటూరు డిస్ట్రిక్ట్, పొన్నూరు స్మాల్ విలేజ్, పొన్నూరు నుంచి శ్రీవేద స్కూల్, శ్రీవేద స్కూల్ నుంచి పొన్నూరు నుంచి వచ్చినటువంటి ఒక స్టూడెంట్. ఐఐటి ఫౌండేషన్ ఏమీ లేదు, కానీ ఈ రోజున ఐఐటి మెడ్రాస్ లో ఉన్నాడు అవినాష్. సో మీ ఫోటో ఇలా ఓపెన్ గా చేసి చూపించాలి అంటే, మీరు కూడా అలాంటి ఐఐటీలోకి వెళ్ళి చదవాలి అంటే ఇక్కడ లెక్చరర్లు చెప్పింది చేయండి, ఎక్కువేమి చేయొద్దు. మన ప్రోగ్రామ్ నమ్మండి. స్కూల్ జై భారత్ స్కూల్, నార్మల్ స్కూల్లో ఇచ్చి ఈ రోజు నరేంద్ర ఐఐటి ధన్బాద్ లో ఉన్నాడు. వీళ్ళెవ్వరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నవీన్, నానైతే ఏ స్కూల్ అమ్మా, జెడ్పీఐ స్కూల్, ప్రకాశం జిల్లా. ప్రకాశం ప్రసాద్, కంగ్రాచులేషన్స్ బిఎస్ఆర్ గారు, కంగ్రాచులేషన్స్ జీవిఆర్ గారు, కంగ్రాచులేషన్స్ గారు, కంగ్రాచులేషన్స్ వేణు గారు. సో ఎక్సలెంట్ టీమ్ వర్క్. వాళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. మన స్టూడెంట్స్ అందరినీ మీరు గ్రాఫ్ లో చూశారు కదా, ఆ గ్రాఫ్ లో పెరగడానికి మన వంతు పాత్రగా ప్రతి ఒక్కళ్ళ యొక్క పాత్ర ఇక్కడ ఉంది. వీళ్ళందరూ చేశారు. అలాగే నెక్స్ట్ ఇయర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ చేయబోతున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పాత్ర ఉంది. ఒక్కసారి మరి పర్టికులర్లీ ఈ 4 వచ్చిన స్టూడెంట్స్ చాలా చక్కగా ఆ స్టాఫ్ అందరికీ టీచర్స్ సెలబ్రేషన్ చెప్పారు. వాళ్ళు ఇప్పుడు సార్ మా లెక్చరర్స్ అందరికీ టీచర్స్ డే విషెస్ చెప్పండి, మన జిఎస్బి క్యాంపస్ లో ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా చేసుకోవాలి అని వాళ్ళు విషెస్ చెప్పారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెడితే పక్క రిజల్ట్ కనపడుతుంది. మేము కూడా ప్రిపరేషన్ టైంలో ఇది ఫేస్ చేసింది, మాకు కూడా వస్తుందా చాలా ప్రిపేర్ అయ్యాం. కానీ కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టి ఎక్కడ ఉపయోగంగా వర్క్ చేసాం కాబట్టి మాకు ఐఐటి రావడం జరిగింది. సో దానికి చెప్పేది ఏంటంటే, టీచర్స్ చెప్పేది ఏంటంటే, మీకు ఈ ప్రిపరేషన్ టైంలో మీకు చాలాసార్లు ఇది నా వల్ల కాదు, మనకు వస్తుందా రాదా అని చాలా డౌట్స్ రావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, వాటిని ఏం పట్టించుకోకుండా కన్సిస్టెంట్ గా మీరు లాస్ట్ డే వరకు ఎఫర్ట్ పెడితే పక్కా మీకు దాని రిజల్ట్ కనపడుతుంది. మేము కూడా ప్రిపరేషన్ టైంలో ఇది ఫేస్ చేసింది, మాకు కూడా వస్తుందా రాదా అని చాలా డౌట్ఫుల్ గా ప్రిపేర్ అయ్యాం. కానీ కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ పెట్టి ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా వర్క్ చేసాం కాబట్టి మాకు ఐఐటి రావడం జరిగింది. సో నేను అందరికి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, టీచర్స్ చెప్పేది చేస్తా, గ్రాండ్ టెస్ట్ అవి నీట్ గా రాస్తా, వీకెండ్ ఎగ్జామ్స్ అవి బాగా పర్ఫామ్ చేస్తా, కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మీరు అంతా రిజల్ట్స్ వస్తారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అయితే నేను కొంతమందిది మాత్రమే నేను ఇప్పుడు నేను పెట్టగలను, అన్ని పెట్టలేకపోతున్నాను. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఉన్నప్పుడు మనము అది చూసుకుందాం. నెక్స్ట్ ఇంకొక వీడియో తీసుకోమ్మా. ఇంతవరకు రావడానికి కారణమైన ప్రసాద్ సార్కి, పిఎస్ సార్కి, ఎల్ఎస్ సార్కి, డీన్ సార్కి చాలా థ్యాంక్స్.
అండ్ అక్కడ ఉన్నప్పుడు దీని సార్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను ఇక్కడ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ చదువుతున్నాను. అది ఐజో ద్వారా వచ్చింది. సో ఐజో అనేది నాకు ఇంతకుముందు తెలియదు. జిఎస్సీకి వచ్చిన తర్వాత డీన్ సార్ చెప్పారు. థ్యాంక్స్ టు డీన్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్. I am a second year undergraduate student of the Department of BS Chemistry in IIT Kanpur. I have passed out from the year of 2024 in Narayana Speaker Bhavan, Vijayawada. Respected Dean Purnachandra sir, respected Principal Sheshaya sir and Srinivas sir, respected Vice Principals and Senior Lecturers. In 10th class చదివింది బ్రైట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, అది అనంతపూర్. అక్కడ నుండి నేను ఇంటర్ వచ్చేసి విజయవాడ నారాయణ శ్రీకరి భవన్లో చదివాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. మన డీన్ పూర్ణచంద్ర సార్ ఏవైతే బుక్స్ ఇస్తాడో, లైక్ ఎగ్జాంపుల్ సింగింగ్ కానీ వాట్ ఎవర్ బుక్స్ అవి అందులో ఉన్న చదివితే చాలు. అక్కడ నుండి బిట్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళవు కూడా. సపోజ్ ఇప్పుడు శేషయ్య సార్ ఉన్నాడు, మన సీనియర్ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు ఏవైతే మనకి పర్టికులర్ గా ఇవే చేయండి అని చెప్పింటారు, అందులో నుండి పక్క 100% ఆ మోడల్స్ వస్తాయి. అందులో వస్తాయని నేను చెప్పట్లేదు, అవే వస్తాయని చెప్పను, కానీ ఆ మోడల్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ జరిగినప్పుడు నాకు పెద్ద అనుకున్నది ఏ పర్ఫార్మెన్స్ రాలేదు. సెకండ్ అప్పుడు నన్ను డీన్ సార్ దగ్గర పిలుచుకొని నాకు ఒక 1 hour నాతోనే మాట్లాడింది. అంటే ఇవి చదువురా, ఇవి వస్తాయి. డీన్ సార్ డీన్ సార్ పూర్ణచంద్ర సార్ ఏవైతే చెప్తాడో అవే చదివితే చాలా 100% సక్సెస్ అవుతాం. నా వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఎవరంటే నాకు డీన్ సారే. నన్ను ముందుండి ఇచ్చినా కూడా సరే నన్ను ఇంటికి పంపించలేదు. నేను అక్కడే ఉండి చదువుకొని మంచి ఐఐటి సీట్ కొట్టించింది. థ్యాంక్ యూ డి పూర్ణచంద్ర సార్, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ శేషయ్య సార్. ఎన్ఐటీస్ లో జాయిన్ అవ్వాలి, చక్కటి భవిష్యత్తు మీకు ఉండాలి. ఏ క్యాంపస్ లో జాయిన్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఐఐటీలో చదివామా లేదా, ఎన్ఐటీ చదివామా లేదా, సో వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో ఐ హోప్ మీరందరూ కూడా ఈ ఇయర్ మరలా చూసారు కదా గ్రాఫ్, ఆ గ్రాఫ్ పెరుగుతుంది. ఆ పెరుగుతున్న గ్రాఫ్ లో మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా చక్కగా మంచి సీట్స్ తెచ్చుకోవాలి. వచ్చే సంవత్సరం 2026 లో ఇప్పుడు సీనియర్స్ మీ యొక్క పాత్రగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇన్వాల్వ్ అవి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వన్స్ అగైన్ మన టీచర్స్ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రోగ్రామ్ ఇంకా బాగా సక్సెస్ చేయాలి, బాగా జరిపించాలమ్మా. సో ఐ విష్ యూ గుడ్ లక్. మనం చేసే ప్రోగ్రామ్స్, డాన్సెస్, సాంగ్స్ అన్నీ కూడా ప్రతి బ్రాంచ్ వాళ్ళు చూస్తున్నారు కనుక చాలా చక్కగా పెర్ఫామ్ చేయండి. అలాగే డిన్నర్ కూడా ఉంది, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I am a fan of NBK. I have 101 fever. My nurse told me, take medicine. Mama, ek pegla. Arre mama, ek pegla. Hey, medicine తీసుకోకుండా నాగిని డాన్స్ చేయండి. ఇదిగో బాసు, నిలమెల్ల మెరిసే గ్లాసు, అందులో 60 ml, 2 ఐస్ క్యూబ్, వేసే సోడా వేసో, లేదంటే నీళ్ళే పోసో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు తిప్పు తిప్పు తిప్పు. అరే మావా పెగలా, అరే మావా పెగలా. Hey!
వెళ్ళి నిలబడు. అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. మన దుబాయ్ సచ్చాడు దుమ్ము దులిపేసిందే. ఇప్పుడు గాజులు తిట్టమ్మ నీ ముందు గలగల వచ్చేస్తుందో. గజ్జల చప్పుడు విన్నాడా ఎక్కడికి వెళ్ళామంటాడు. ఇప్పుడు విన్నాడా ఎవరికి సైగలు అంటాడు. పక్కింటోడికి పడమారిందా నువ్వే కలిసావంటాడు. పొరిగింటోడికి జ్వరం వచ్చిందా నీపై పిల్లని అంటాడు. చిందన్నాడా ఆడామగా అంటాడు. పొడిసి మొక్క చిందన్నాడా చిన్న పెద్ద అంటాడు. వాడికి వీడికి లెక్కులు పెట్టి ఉన్నవి లాంటివి రక్కులు పట్టి శీలానికి సంగళ్ళే తనకే పట్టని చంపట్టయ్యాను. ఇల్లాని భావనస్తావా ఒక్కసారి సాటికెళ్ళి గట్టుకొస్తాను. ఇల్లాని భావనస్తావా నా మొగుడుకున్న డబ్బులన్నీ రెట్టు చేస్తాను. స్టూడెంట్స్ అయినా స్టాఫ్ అయినా మెస్ క్లోజ్ అవుతుంది. తొందర భోజనానికి వెళ్ళాలి. అందరూ టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి తొందర. చెయ్యని నాకుంది బేటే నా పని నా పట గుంజేస్తుంది. నీ అక్కని ఒక్క ఇంట్లోని దింపేస్తా బాధని దోపిస్తే వదిలేయాలి దోస్తుని. మతలబ్లా చేస్తున్నారు నాకని పోలంటే ముందుకు ఇష్టపెట్ట మాస్టర్ని. మీరు ఇంకా చూడవచ్చా నేను మాస్టర్ని. చేస్తే దెంగే అన్ని లోపలున్న భయ్యం భయ్యవడగైతే నేను ఉన్న వదిలే భయ్యం. తెలిసి కూడా నువ్వు పెట్టుకోవద్దు భయ్యం. నా మాట చాలు నిన్ను చేసేస్తారు మాయం. వ్యాపిస్తే ఈడ నింగేస్తారు సర్వం. చూసి ఉండు బేటే ఈడ మంచిగా లేదు లోకం. మంచిగున్నావంటే నీకు అదే శాపం. అన్ని ఉట్టి మాటలు ఈడ జరిగేదని మంచిగున్నావంటే నువ్వు ఆడుకుంటావా? ఆపదలో ఉన్నవంటే ఆడుకుంటావా? వద్దు వద్దు అనుకుంటూ తొంగి చూస్తావా? లేదు లేదు అనుకుంటూ ఉందంటావా? పూట పూట పైసలన్నీ వంకపోతావారా? కట్టుకున్నవన్నీ నువ్వు కష్టపోతావారా? కోరి కోరి అంటూ దాన్ని చుట్టుకుంటావారా? సాక మూసి పెట్టి పక్క పెడతావారా? ఇలా వస్తుంది మందు
తెర చిండు ఉండేసినాక వీడ విందు ఆడియల్సిపోతే నువ్వు పిట్టు మీద బండు ఆడియల్సిపోతే నువ్వు పిడి మీద బండు నేను ఆడిందే ఆట పాడిందే పాట అన్ని మంచి నువ్వు పెట్టు పూట ఎక్కడ కాశి పెట్టినా నేను ఎక్క ఇంట్లో తొక్కలు చీర తగిలితే ఓటు దరిద్రత మగ వస్తే తక్కువ చేస్తుంది రండి రండిరా వాళ్ళ గుండెల్లో ఉండేది చెత్తరు కాదురా ఈ జన్మకి చాలు నేను పోతాను నాకు ఇది వద్దు I am a fan of NBK. I have 101 fever. My nurse told me, take medicine. Mama, ek begla. Arey mama, ek begla. Hey, action తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే? ఇదిగో బాసు నిలవెల మెరిసే గ్లాసు అందులో 50 ml రెండే ఐస్ క్యూబ్ నేసే సోడా యూసు ఏదంటే నీళ్ళే పోసు అరే తిప్పు నవ్వు సిప్పు అరే మావా ఎక్కడా అరే మావా ఎక్కడా క్లోజ్ అయ్యి ఏ పబ్బు దగ్గరికైనా వెళ్ళి నిలబడు అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది మన దుబాయ్ సచ్చాడు దుమ్ము దులిపేసిందే ఇప్పుడు గాజులు సిట్టమ్మ మీ ముందు గలగా వచ్చేస్తుంది గజ్జల చప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు సింగన్నాడా ఆడామల్లా అంటాడు పొడిసీమ సింగన్నాడా చిన్న పెద్ద అంటాడు వాడికి రేగి లింకులు పెట్టి ఉండవిలని విరంకులు పట్టి శీలాంటికి సంబళ్ళ చేతలకే పట్టని తప్పంటయ్యాను
ఒక్కసారి సాటి కట్టి నెట్టుకొస్తాను